హలో బ్యూలా, ప్రైజ్ ద లార్డ్. అక్క మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసమే వచ్చాను. చెప్పండి తల్లి, ఎలా ఉన్నారు? ఏం బాగోలేమక్క, ఇంట్లో ప్రతిరోజు గొడవలు అవుతున్నాయి. ఏమైందమ్మా, కాస్త వివరంగా చెప్పు. అక్క అసలు ఏం జరిగిందంటే, అన్నయ్య మీతో మాట్లాడాలన్నయ్య. బావగారు లేకుండా ఒక్కదాని వచ్చినప్పుడే నాకు అర్థమైంది. ఏదో సమస్యను మోసుకొచ్చావు, అది ఏంటో చెప్పు. అది కాదన్నయ్య. ఏడవకు, ఏం జరిగిందో చెప్పు. బయట నాకు చాలా పనులు ఉన్నాయి. అన్నయ్య ఆయన వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అందుకోసమని. అందుకోసమని నాన్న నాకు ఇస్తా అన్న ల్యాండ్ అమ్మితే. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? అన్నయ్య వింటున్నారా? అది అది కాదమ్మా చెల్లెమ్మ. ఆయన వ్యాపారం పెట్టుకోవాలంటే ఆయన ఇల్లు తాకట్టు పెట్టమను. నీ ల్యాండ్ ఎందుకు అమ్మాలిరా? నాయకం ఉంటే ముంచేస్తారు తల్లి. గట్టిగా మాట్లాడు, వీరైతే గొడవ పెట్టుకో. నా మాట నమ్ము, నువ్వు బాగుపడతావు. ఏం చేసినా నీ మంచి కోసమే. సరే అన్నయ్య, నువ్వు చెప్పినట్లే చేస్తానైతే. ఆ తర్వాత మీ అన్నయ్య చెప్పినట్టు మీ ఆయనతో గొడవ పడ్డావా? అవునక్క, ఇప్పుడు అది డివోర్స్ దాకా వెళ్ళేటట్లుంది. మనం మన హృదయంలోని కనుమతిస్తున్న మాటలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయమ్మా. దైవికమైన మాటలు జీవితాన్ని కడితే, దెయ్యపు మాటలు జీవితాన్ని కూలుస్తాయి. ఏది దైవికమైన మాట, ఏది దయ్యపు మాట ఎలా అక్క తెలుసుకోవడం? ఏది వాక్యబద్ధమో అది దైవికమైన మాట. ఏ మాటతో దేవుని వాక్యం ఏకీభవిస్తుందో అది దైవికమైన మాట. ఏ మాటను వాక్యం ఖండిస్తుందో, ఏ మాట వాక్య ప్రకారం కాదో అది దెయ్యపు మాట. పెళ్ళి మీ ఇద్దరిని ఒకటి చేసింది అన్నది నిజమైతే, నీదేంటి తనదేంటి, రెండూ మీవే కదా. మనిషి కంటే వస్తువు ఎప్పుడు గొప్పది కాదమ్మా. భార్య భర్తకు లోబడాలి, భర్త తరువాతే తల్లైనా తండ్రైనా ఎవరైనా. మీ ఆయన వ్యాపారం చేస్తా అన్నది తన కోసం కాదు, మీకోసమే కదా. ఆ వ్యాపారం సక్సెస్ అయితే అలాంటి 10 ల్యాండ్లు కొంటారేమో. ఒకవేళ వ్యాపారంలో నష్టపోతే ల్యాండ్ మాత్రమే పోయేది, కానీ ఆయన మాట విన్నందుకు మీ భర్త మీకు దక్కేవాడు. నిజమే అక్క, కానీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? క్షమాపణ మన తప్పుల్ని కడిగేసే శక్తివంతమైనదమ్మా. మీ ఆయనని క్షమించమని అడుగు.